మంథిని చరిత్రను ఆసక్తిగా వింటున్న జిజ్ఞాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. మంథిని సిద్ధాంతుల గురించి తెలుసుకుందాం. దహగం వెంకట్రాజన్న సిద్ధాంతి, జ్యోతిష శిరోమణి. మంథిన్లో వాగడ్డ దగ్గర వెంకట్రాజన్న ఆ సిద్ధాంతి యొక్క ఇల్లు. ఈయన విజయవాడలో గణితకెక్కిన సిద్ధాంతి. వీరికి ఒక భవనం కట్టించారు మంథిని బ్రహ్మలు. చిలకమ్మ అనే ఆమెనిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. గంగా రామసిద్ధాంతి వీరి ప్రియ శిష్యులు. సకల విద్యలను ఆయన ఆ శిష్యునికి నేర్పారు. గురువునే బ్రహ్మగా చూశాడు. గురువు నెంతో సత్కరించాడు. కొంతకాలం పిదప మంతెనకు వచ్చి గొప్ప సిద్ధాంతిగా పేరు పొందాడు. దత్తోపాసకులై బ్రహ్మైక్యం సిద్ధిని పొందారు ఈ దహగం వెంకటరాజన్న సిద్ధాంతి గారు. ఆయన శిష్యుడు గంగా రామసిద్ధాంతి. గంగా రామసిద్ధాంతి జ్యోతిష శిరోమణి. ఈయన గొప్ప దత్తోపాసకులు. గంగాన్వయంబున రామసిద్ధాంతిని అని గొప్ప జ్యోతిష్యుడు అంటారు. విభవ శుక్ల పంచాంగాలు వ్రాసి ముద్రించి ప్రజలకు అందించాడు. యజ్ఞ యాగాది క్రతువులను చేయించాడు. గోవింద నాయకుడు అతి గొప్ప మేధావి. తాలూకాదారుగా వచ్చారు. గాయత్రి మంత్ర జప పారాయణం గౌతమేశ్వర దేవాలయంలో చేయించాడు. యజ్ఞ మంటపం, హోమగుండం నిర్మాణం రామసిద్ధాంతి చేత చేయించాడు. మంతెన బ్రాహ్మణులందరినీ పిలిచి అన్నదానం చేశాడు. 7 రోజులు రకరకాల పక్వాన్నాలతో వంటలు చేయించాడు. ఆయనకు సకల సంపదలున్నా సంతానం కలగలేదు. గంగా రామసిద్ధాంతి గొప్ప జ్యోతిష్కుడని బ్రాహ్మలు గోవిందనాయకులకు చెప్పారు. సిద్ధాంతిని తన సంతాన ప్రాప్తిని గూర్చి అడగగా దత్తాత్రేయుని ధ్యానం చేసి సంతానం ఉందని తెలిపాడు. 2 పుత్రులు పుడతారని, పెద్ద చదువులు చదివి మంచి పదవులు చేపడతారని, 1 సంవత్సరం లోపే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. కొద్ది కాలానికి సిద్ధాంతి వాక్యాలు నిజమైనవి. 2 కుమారులు పుట్టాక సతీ సుతులతో కూడి గోవిందనాయకులు సిద్ధాంతి ఇంటికి వచ్చారు. అనేక బహుమానాలు, పట్టు వస్త్రాలు సిద్ధాంతి దంపతులకు పెట్టి దండం పెట్టారు. సకల ఆశీస్సులు పొంది షడ్రసోపేతమైన భోజనం చేసి కుటుంబ వివరాలు అడిగాడు. సిద్ధాంతి తన కుటుంబ గాథను ఇలా తెలిపాడు. మేము కవల సోదరులం, రామలక్ష్మణులం. మా అన్న లింగయ్య. అందరం ఉమ్మడిగా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం అన్నాడు. సమిష్టి కుటుంబానికి సరిపోయే భూమి మాత్రం లేదన్నాడు. ఆ మాట విన్న గోవిందనాయకులు ఎగ్లాస్పురాన 10 ఎకరాల భూమిని, చింతకాణిలో 20 ఎకరాల మాగాణిని, బలేరాయని వద్ద కొంత భూమిని దానమిచ్చాడు. గోవిందనాయకుల కొడుకుల జాతకాన్ని అద్భుతంగా వ్రాసిచ్చాడు రామసిద్ధాంతి. పెద్దవాడు మండలాధికారిగా, చిన్నవాడు ఇంజనీర్ అవుతారని రాసిచ్చాడు. అట్లే కొన్నాళ్లకు వారు అధిపతులయ్యారు. 160 స్ఫటిక లింగాలతో మహాస్ఫటిక లింగార్చన చేయించి అర్చకునిగా ఇంట్లో నియమించుకున్నారు గోవిందనాయకులు. కొంతకాలానికి లోకే పెద్దరామన్న తన జాతకం వ్రాయమని గంగా రామసిద్ధాంతిని ఆహ్వానం పంపాడు. వ్రాసిచ్చిన సిద్ధాంతిని ప్రతిఫలమేమివ్వాలని అన్నాడు. అవసరం ఉన్నప్పుడు అడుగుతానని రామసిద్ధాంతి చెప్పాడు. ఇలా ఎంతో కాలం గడిచిపోయింది. తర్వాత వేడగా ఎగ్లాస్పురంలో పెద్దరామన్న భూమి పక్కనే సిద్ధాంతిది ఉండడంతో మా భూమిలో కుంట నిర్మింపదలిచాను. మీ భూమిలో కొంత నీరు నిలిచి ఉంటుందన్నాడు. సిద్ధాంతి తన కోరిక తెలుపగానే రామన్న సద్భావంతో అంగీకరించాడు. నీరు నిలవడానికి తన భూభాగం ఇచ్చాడు. జాతకం చెప్పినందుకు రామన్న గారు అతనికి రుణ విముక్తి అయినాడు అని అనుకున్నాడు. జాతకం ప్రకారమే జీవితం అంతా గడిచింది. సకల భోగాలు అనుభవించి చివరకు సన్యాసత్వం స్వీకరించాడు. తర్వాత ఈ మహావాది సిద్ధాంతులు అని చెప్పేసి వాళ్ళు కూడా పేరెన్నిక కన్న వాళ్ళు గ్వాలియర్లో, గద్వాల్లో మంచి పేరు మోసినటువంటి వాళ్ళు. మహావాది వారింట పుట్టిన వారంతా చక్కటి వాక్చాతుర్యం కలిగిన మేధావులు. మహావాది విశ్వనాథ సిద్ధాంతి, లక్ష్మణ శాస్త్రి,
మహావాది రాజేశ్వర సిద్ధాంతి ముగ్గురు అన్నదమ్ములు. వీరి తండ్రి మహావాది బుచ్చన్న. ఈ మహావాది విశ్వనాథ సిద్ధాంతి ఈయన గద్వాల సిద్ధాంతి అని కూడా ఈయనను అంటారు. గద్వాల సిద్ధాంతిగా పేరు ప్రఖ్యాతి పొందిన ఇతను స్ఫురద్రూపి. రాజస్థానంలో గణిత విద్యా విశారద. సంస్థానంలో సిద్ధాంతి గారి మాటకు తిరుగులేదు. బంగారు పళ్ళెల్లో పంచపక్వాన్నాలతో రాజుతో సహపంక్తి భోజనం చేసేవారట. రాజస్థానంలో వంశ పారంపర్యంగా వస్తున్న జ్యోతిష్కుల మాట కన్నా సిద్ధాంతి మాటకే రాజు ఎక్కువ విలువ ఇస్తూ ఉండేవాడని విషప్రయోగం చేసి చంపించారంటారు. గద్వాల మహారాణిని మించిన సౌందర్యవతి భార్య రాధక్క. మంతెన నుండి మేనా పల్లకీల్లో ప్రయాణం చేసేది. గద్వాల పట్టుచీరలు వృద్ధాప్యం వరకు కట్టేది. వీరికి సంతానం లేకపోవడంతో కమాన్పూర్ వాస్తవ్యుడు శేషం గోపయ్య తమ్ముడు రాజన్నను దత్తత తీసుకున్నాడు ఈ మహావాది విశ్వనాథ సిద్ధాంతి. ఈయన భార్య రాధక్క కూడా నిన్న మొన్నటి వరకు బతికుండేది. చాలా అందకత్తి, అంటే 80 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా అందంగా ఉండేది. గద్వాల చీరలు మాత్రమే కట్టుకునేది. మా చిన్నతనంలో మేము ఆమెను చూసాం. ఆ కొడుకు ఆ అంబ టీచర్నిచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఆయన కొంతకాలానికి మతిభ్రమణ తప్పి ఎక్కడికో వెళ్ళిపోయినారు అని చెప్పేసి చెప్తారు ఈ రాధక్క సాదుకున్న కొడుకు. తర్వాత రెండో అతను రాజేశ్వర సిద్ధాంతి, మహావాది రాజేశ్వర సిద్ధాంతి. ఈయన లక్ష్మణ శాస్త్రి విశ్వనాథ సిద్ధాంతి తమ్ముడు. వర్ధా సిద్ధాంతిగా వాసుకెక్కాడు. రాజస్థానంలో రాజ జ్యోతిష్యునిగా కీర్తించబడ్డాడు. ఇతను కూడా మంచి అమ్మవారి యొక్క ఉపాసకుడు. వెండి బిళ్ళకు పూజ చేసుకొని కళ్ళు మూసుకుంటే బిళ్ళ నడుచుకుంటూ వచ్చేదట. యతిస్వామి చరిత్ర ద్విపదలో తన అన్న గురించి మరాఠీలో రాశాడు. నాగ్పూర్ యూనివర్సిటీలో ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇచ్చేవారు. 94 సంవత్సరాలు ఈయన బతికారు. 1981లో ఈయన చనిపోయారు. తర్వాత గంగా కిష్టయ్య సిద్ధాంతి 8 అష్టలు చదివి గణితికెక్కాడు. ఈయన ఘన జట అధ్యయనం చేసి ఘనకీర్తి పొందాడు. గంగా సీతన్న వేద పండితుడు. త్యాగమూర్తి కోనసీమ ద్విజులతో రాజస్థానానికి వెళ్ళి పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ప్రభువు కోనసీమ ద్విజులతో ఈ రాజు యొక్క ప్రభు యొక్క మెప్పుతో దేశ్ముఖ్ పదవి కూడా పొందాడు. పెద్దపల్లికి రాగి శాసనం ఇచ్చాడు. రామగిరి ప్రాంతాన ఆలయ అర్చకుడుగా కిష్టయ్య కొడుకు రాజన్న రాజభోగాలను అనుభవించాడు. ముని జీవితాన్ని గడిపాడు. చివర్లో రామగిరిపైనున్న రామాలయమందు గంగావారి వంశం వారికి అర్చకత్వం ఉన్నది. కొత్తకొండ రాజాశ్రయమున గంగావారినే గౌరవించేవారు. ఆశ్రితులుగా ఆదరించి సకల విధాల సత్కరించేవారు. కన్నెపల్లిని అగ్రహారంగా పొందారంటారు రాజన్న దత్తపుత్రుడు సీతారామయ్య. ఇంకొక సిద్ధాంతి శ్రీ దూలం గణపతి సిద్ధాంతి గారు, గొప్ప పంచాంగకర్త అయిన. 1920వ సంవత్సరంలో శ్రీ దూలం రామనాథం బుచ్చమ్మల రెండవ కుమారుడుగా శ్రీ దూలం గణపతి గారు జన్మించారు. ఈయన పుట్టిన సంవత్సరానికే తండ్రి మరణించాడు. గణపతి గారు ఇంగ్లీష్ విద్యను అభ్యసిస్తూ 7వ తరగతి వరకు పాఠశాలకు వెళ్ళాడు. కానీ పేదరికం వలన హై స్కూల్ చదువుకు వెళ్ళలేకపోయారు. శ్రీ ఘనాపాటి లింగన్న గారి దగ్గర ఋగ్వేద యజుర్వేదాలు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఋగ్వేద పండితుడిగా జ్యోతిష్యము సిద్ధాంతములన్న గణపతి గారికి చాలా ఇష్టం. అతి చిన్న వయసులోనే శ్రీమతి చంటెమ్మతో వివాహమైంది. అప్పుడప్పుడే పంచాంగకర్తగా ప్రసిద్ధికెక్కారు. వివాహాది ఉపనయనాలు, విగ్రహ ప్రతిష్టలు, పూర్వ అపరాలు చేయించేవాడు. 1987లో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో విష్ణు యాగం చేసి సహస్ర ప్రభోజనం బ్రాహ్మణ సంతర్పణం చేశాడు. నిరంతరం రామకోటి రాస్తుండే అతను పూర్తి కాగానే రావుల చెరువు గట్ట హనుమంతుని గుళ్ళో ప్రతిష్ఠ చేయించాడు. పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న రామాలయంలో శ్రీరామనవరాత్రుల్లో పాల్గొనేవారు. 50 సంవత్సరాలు గంగా స్నానం తప్పక చేసేవారు.
ప్రతి పున్నమ ఇంట్లో సత్యనారాయణ వ్రతం, ప్రతి పునర్వసు నక్షత్రం రామచంద్రునికి అభిషేకం చేసేవారు. సంకట చతుర్థి, చాతుర్మాస దీక్ష బ్రతికి ఉన్నంతకాలం నియమనిష్టలతో చేసేవారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో, ప్రతి సోమవారం శీలేశ్వరాలయంలో భజన చేసేవారు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. శ్రీ లోకే గారి పెద్ద రామన్న, చిన్న రామన్న మక్తేదారుల ఆశ్రిత సన్మానితుడు. పెద్ద రామన్న వలన ప్రతిరోజు పుట్టమన్నుతో పార్థివలింగాన్ని చేసి పూజించుకున్న ధన్యజీవి. మంతెన రామాయణ కీర్తనలు చక్కగా ఆలపించేవారు. రామనామం నిరంతరం స్మరించేవారు. అనేక సంవత్సరాలు మహాలక్ష్మి గుళ్ళో దేవీ నవరాత్రులు జరిపించారు. 40 సంవత్సరాలు పంచాంగకర్తగా ప్రసిద్ధి చెందారు. పౌరోహిత్యం చేసుకుంటూ జీవించిన నిరాడంబర జీవి శ్రీ దూలం గణపతి సిద్ధాంతి గారు. మన దూలం రామన్న గారు, దూలం రమేష్, నారాయణ వీళ్ళంతా కూడా ఈయన సంతానం. రమేష్ వాళ్ళ నాన్నగారిన 1988లో దివంగతులు అయినారు. తర్వాత మహావాది వాళ్ళలో ఇంకొక ఆయన లక్ష్మణ శాస్త్రులు. మహావాది లక్ష్మణ శాస్త్రి గొప్ప హనుమద్ ఉపాసకుడు. భావానంద భారతి ఇతని గురువు. కాశీ సాంగవేద విద్యాలయంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేశారు. తర్కం, వ్యాకరణం, న్యాయశాస్త్రం బోధించేవారు. గీతావధానం చేసేవారు. 1920లో సారంగపుర చరిత్ర అనే స్థల పురాణాన్ని రాశారు. భారత సావిత్రి కూడా రాశారైన. మంతెన గౌతమేశ్వర ఆలయానికి, రామాలయానికి మధ్య విష్ణు లక్ష్మీ విగ్రహాలతో పాటు శివ పంచాయతనం పాలరాయితో ప్రతిష్ఠించాడు. మొదటి ఫోటోగ్రాఫరు ఈయన. 40 రోజులు గోభోజనం అంటే చేతులు వాడకుండా భూమి మీదనే భోజనం వడ్డించుకొని నోటితో తినడం అన్నమాట, వంగి. అలాంటి మండల దీక్ష, మండలం అంటే 40 రోజులు, అలాంటి దీక్ష చేశాడు. సారంగపురి హనుమత్ దేవాలయంలో తపస్సు చేశాడు. హనుమంతుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి మామిడి పండిచ్చి దీక్ష విరమింపజేశాడు. 1952లో బ్రహ్మానంద సరస్వతి స్వామిగా మెదక్ జిల్లాలోని మర్ఫూక్ ఆశ్రమంలో సన్యాసాశ్రమం స్వీకరించారు. నిజామాబాద్ సర్పగౌడ్ గారు 2 ఎకరాల పొలం మంతినిలో బహూకరించాడు. 1963లో కాశీలో జల సమాధి పొందారు ఈయన లక్ష్మణ శాస్త్రులు గారు. మరి ఈయన కొడుకులు, 2 కొడుకులు, ఆ 2 కొడుకుల పిల్లల పేరు కూడా ఆయనకు హనుమత్ ఉపాసకుడు కాబట్టి మారుతి అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. అలాంటి గొప్ప ఉపాసకులు ఈ విశ్వనాథ సిద్ధాంతి, తర్వాత రాజేశ్వర సిద్ధాంతి యొక్క సహోదరుడు ఈ లక్ష్మణ సిద్ధాంతి గారు, శాస్త్రులు గారు. ముగ్గురు కూడా మంచి పేరెన్నిక కలిగినటువంటి వాళ్ళు. సన్యాసాశ్రమం పొందినటువంటి అతను లక్ష్మణ శాస్త్రులు. ఇంకొక అతను సన్యాసాశ్రమం పొందిన వాళ్లలో ఎత్తులలో అవధానుల రామన్న, మంతెన లింగన్న, కామజ్జల సీతయ్య అనేటువంటి వాళ్ళు కూడా ఈయనకంటే ముందే వాళ్ళు కూడా సన్యాసం పుచ్చుకున్నటువంటి వాళ్ళు మంతినిలో. తర్వాత లోకే పెద్దరామన్న గారు, రామ నరేంద్ర సరస్వతి అనే పేరుతో ఈయన కూడా సన్యాసం తీసుకున్నారు. లోకే పెద్దరామన్న, చిన్నరామన్న 2 అన్నదమ్ములు. తూండ్ల గ్రామ మక్తేదారులు, మంత్రపురి నివాసులు. ఒకనాడు పెద్దరామన్న గారి కలలో జటాధారుడైన శివుడు కనిపించి గోపురం లేని గుళ్లను చూపించి కార్యభారాన్ని మోపాడు. మన శీలేశ్వర సిద్ధేశ్వర గుళ్ళను బోడగుళ్ళు అని చెప్పేసి అంటారు. వాటికి పైన శిఖరం లేదు అని చెప్పేసి శివుడు అతని కల్లో కనిపించి చెప్పాడట. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయములను జీర్ణోద్ధరణ చేయించడానికి అతడు కంకణం కట్టుకున్నాడు. నిర్మాణానికి నిధిని తానే స్వయంగా అందించాడు. రామన్న గారు ఆలయ నిర్మాణం చేపట్టాడని తెలియగానే శిల్పకారులెవరో వచ్చి ముందు నిలిచారు. ఒకనాడు భుక్తాయాసంతో తూండ్లలో పగలు మేనువాల్చి పడుకొని ఉండగా శివాలయం గట్ట వచ్చామన్నారట ఆ శిల్పకారులు. ఏ ఊరంటే శివాలయాలున్న ఊర్లన్నీ మావే, ఏ పేర్లంటే శివుడికున్న పేర్లన్నీ మావే, ఏమివ్వాలంటే ఎంత ఇచ్చినా సరే అన్నారట. ఊరు పేరు తెలుపని నిస్వార్థ శిల్పులను చూసి ఆశ్చర్యపడి ఇదంతా శివ సంకల్పమని తలిచి నిపుణులైన వారికి నిర్మాణ కార్యక్రమం అప్పచెప్పారు. ఆ రోజు నిద్ర మేల్కొని రామన్న గారు నిర్మాణం పూర్తయ్యే వరకు నిద్రపోలేదు. రాత్రింబవళ్ళు ఆలయ నిర్మాణాన్ని వీక్షిస్తూ
అతి వేగంగా పూర్తి చేయించాడు. హోమ హవనాలతో, దాన ధర్మాలతో సహస్రాధిక బ్రాహ్మణులకు షడ్రసోపేతమైన భోజనాలు పెట్టించి దక్షిణ తాంబూలాలతో సంతృప్తిపరిచారు. శివునాజ్ఞను శిరసావహించారు. రామనరేంద్ర సరస్వతిగా పేరు పొందారు. చాతుర్మాస దీక్ష ప్రతి సంవత్సరం వ్యాస పూర్ణిమ నాడు పీటపై యంత్రాన్ని పెట్టి పూజ చేసేవాడు ఆయన. ఇట్లా అనేక సంవత్సరాలు సన్యాస దీక్షలో ఉండి రాక్షస వైశాఖ శుద్ధ త్రయోదశి బ్రహ్మైక్యాన్ని పొందారు. శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయార్చన గంగా కిష్టయ్య, భార్య రాధమ్మ, తర్వాత నల్లగొండ వెంకటయ్య, చుక్కమ్మ చేశారు. ఇప్పుడు వారి కొడుకులు కోడళ్ళు అయినటువంటి నల్లగొండ నారాయణ, విమలమ్మ గారు నిన్న మొన్నటి వరకు చేశారు. తర్వాత ఇప్పుడు దహగం రమేష్, ఆయన భార్య నిన్న మొన్నటి వరకు మన శివరాత్రి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు శిలేశ్వర సిద్ధేశ్వర గుడి అంత అందంగా మనకు కనిపిస్తున్నది అంటే దాన్ని పునరుద్ధరింపజేసినటువంటి వాళ్ళు లోకే పెద్దరామన్న గారు. ఆయన తర్వాత సన్యాసాశ్రమం పుచ్చుకొని రామనరేంద్ర సరస్వతిగా పేరు పొందారు. అతి చిన్న వయసులో సన్యసించినటువంటి మరొక మహానుభావులు గంగా మహాదేవ్. బ్రహ్మచారి గంగా మహాదేవు 11/2/1962 ప్లవనామ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి ఆదివారం భరణి నక్షత్రంలో 2వ పాదాన శ్రీమతి రాధమ్మ శ్రీ సీతారామ పుణ్య దంపతులకు మహాదేవు 2వ కుమారుడిగా జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్నతనం నుండి చిరంజీవి మహాదేవు దైవభక్తి, పెద్దలేడ గురుభావం కలిగి ఉండేవాడు. చదువు సంధ్యలతో దినదిన ప్రవర్ధమానమవుతూ తరగతిలో విద్యను ఏకసంతాగ్రాహిగా గ్రహించేవాడు. లౌకిక విద్య కంటే పారమార్థిక విషయాలపై మొగ్గు చూపేవాడని, మాట్లాడేవాడని సహ విద్యార్థులు అనేకులు చెప్తూ ఉంటారు. 10వ తరగతి పూర్తి కాగానే ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేరాడు. 10వ తరగతి వలనే ఇంటర్లో కూడా మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అప్పటికే విరామం దొరికినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ళడం, కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానం చేయడం చేసేవాడు. తోటివారు గద్దెల మీద బాతాకాని చేస్తున్నా, వాగులో గ్రౌండ్లో ఆటలు ఆడుతున్నా వాటిపై ఆసక్తి చూపేవాడు కాదు మహాదేవ్. లైబ్రరీలో మహాత్ముల పుస్తకాలు, జీవిత చరిత్రలు తెచ్చుకొని చదివేవాడు. అప్పుడే మంచినికి వచ్చిన హరేరామ భజన చేయిస్తున్న రామకృష్ణానంద స్వామితో గడిపేవాడు. చిన్న చిన్న భజనలు, పాటలు వ్రాసి లయబద్ధంగా ప్రాక్టీస్ చేసుకునేవాడు. ఇప్పుడు హరేరామస్వామికిచ్చే హారతి పాట గంగా మహాదేవే రాశాడంటారు. మహాదేవుకు భగవద్గీత అంటే ప్రాణం. ప్రతి శ్లోకాన్ని పండొల్చినట్లు విశదీకరించేవాడు. ఇంజనీరింగ్ సీటు వచ్చింది. బంధుమిత్రులంతా సంతోషించారు. కానీ మహాదేవుకేదో అసంతృప్తి, ఇంకేదో చేయాలనే తపన. అదే ధ్యాసతో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి 2వ సంవత్సరంలో చేరాడు. 2-3 రోజులు అస్వస్థతగా ఉన్నాడు. గదిలో ప్రశాంతంగా పడుకున్నాడు. మనసు పరిపరి విధాలు ఆలోచిస్తున్నది. అందరిలా నేను ఇంజనీర్ కావాలా? ఆ తర్వాత ఓ ఇంటివాడనే సంసార కూపంలో పడిపోవాలా? తాత తండ్రుల ఆస్తి ఉంది, నేను డబ్బుకు దాసోహమై సంపాదించాలా? నా జీవిత పరమార్థం ఇదేనా? తండ్రి దత్తత వచ్చాడు గంగారాయన్న గారికి. చాలా ఆస్తి ఉన్నటువంటి వాడు. అందుకని నేను మళ్ళీ ఉద్యోగం చేసి సంపాదించాలనా అని ఆలోచించాట అని అనేక ప్రశ్నలు తనకు తానే వేసుకున్నాడు. శిరోభారంతో తల పగిలిపోతున్నది. ఎదురుగా గోడకు వేలాడుతున్న సాయిబాబా ఫోటో పక్కనే అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేస్తున్న కృష్ణుని భగవద్గీత పుస్తకం. కారణజన్ముడైన మహాదేవుకు కర్తవ్యం బోధపడింది. తాను లౌకిక విద్య చదువుట మాని పారమార్థిక విద్యను ప్రచారం చేయాలనుకున్నాడు. అంతే. అంటే తనకు ఈ విద్య, ఇంజనీరింగ్ చదవడం దీనికంటే కూడా ఇంకేదో చెయ్యాలి అని చెప్పేసినటువంటి ఆలోచన వచ్చేసింది. ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చదువు డిస్కంటిన్యూ చేశాడు. భారతదేశంలోని భగవద్భక్తులు ఎందరినో కలిశాడు. దక్షిణ దేశపు క్షేత్రాలెన్నో దర్శించాడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న కర్నూలు బాబాను దర్శించాడు. చుట్టుపక్కల వాళ్ళు సత్యసాయిబాబా దివ్య మహిమలను చెప్పుకుంటూ ఉంటే విన్నాడు. అన్ని ప్రదేశాలతో పాటు పుట్టపర్తిని దర్శించాలని సంకల్పించాడు. దసరా సెలవులకు తోటివారంతా మంతిని వచ్చారు. పండక్కి కొడుకు రాలేదని రాధమ్మ కలవరపడుతున్నది. విజయదశమి నాడు శ్రీ సత్యసాయిబాబా దర్శన భాగ్యం
భాషణం దొరికింది మహాదేవుకు. స్వామివారు దగ్గరికి వచ్చారు. మహాదేవు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి తల మీద చేయి పెట్టాడు. నుదుటికి ఆయన సృష్టించిన విభూతిని పెట్టాడు. అంతే. ఏదో తెలియని అయస్కాంత శక్తి తనను ఆవరించింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడని నరేంద్రుడు దేశాటనం చేసి చేసి విసిగి వేసారి పరమహంస రామకృష్ణుని దివ్య దృష్టి పడగానే వివేకానందుడైనట్లు బ్రహ్మచారి మహాదేవు మహిమాన్వితుడైనాడు. సాయిబాబా దృష్టి పడగానే సాయి తత్వాన్ని సర్వ జగత్తుకు చాటాలని సంకల్పించుకున్నాడు. చదివే చదువుకు స్వస్తి చెప్పాడు. జగమే సర్వం సాయిమయంగా భావించాడు. సాయి గంగా మహాదేవుగా మారాడు. అతి చిన్న వయస్సులో మేధావులు సైతం ముక్కు మీద వేలు వేసుకునేటటువంటి విధంగా ఉపన్యసించేవాడు. భగవద్గీత శ్లోకంతో ఉపన్యాసం మొదలుపెట్టి గీతా శ్లోకంతో స్వస్తి వచనంతో ముగించేవాడు. లోక సంబంధమైన ఎన్నో ఉదాహరణలు ఇచ్చేవాడు. స్వామి ఆజ్ఞానుసారం మంథినిలో సాయి సదనం అద్భుతంగా నిర్మించి దేశంలో మొట్టమొదట సత్యసాయిబాబా విగ్రహాన్ని 1998లో మే 18వ తేదీ ప్రతిష్ఠించాడు. షిరిడి సాయి సత్యసాయి ఒకరేనని నొక్కి వ్యాఖ్యానించాడు. అదే పేరుతో పుస్తకం రాశాడు. సత్యసాయి సూక్తులను ఆధారంగా సత్యసాయి దివ్య తరంగాలు రాశాడు. తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువదించాడు. అన్ని దేశాల వాళ్ళకి అర్థమయ్యేలా గురుమూర్తి తారావళి, వైరాగ్య శతకమే కాక అనేక అముద్రితాలు ఉన్నాయి. ఇవి ఈ మధ్య వాళ్ళ అన్నయ్య శంకరు ముద్రింపజేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో 21/1997న అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. సైంటిఫిక్ అప్రోచ్తో మేధావులు సైతం ఆలోచించే విధంగా వేదాల్లోని అనేక ఉదాహరణలతో ఉపన్యాసం ఇచ్చాడు. పూర్వజన్మ సుకృతం అన్నారు, పుణ్యజీవిగా కీర్తించారు. అదేమి దిష్టి పడిందో అదే రోజు రాత్రి మంత్రికి తిరిగి వస్తూ మాతృమూర్తితో సహా కారు ప్రమాదంలో కన్నుమూశారు. అవధూత రామకృష్ణానంద స్వామీజీ మంత్రి ప్రభుత్వ వైద్యశాలకు ఎదురుగా ఎప్పుడు వెళ్ళినా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న నామ సంకీర్తనం నిత్యం వినబడుతూ ఉంటుంది. 24 గంటలు హరినామ సంకీర్తనం గానం చేయబడుతూనే ఉంటుంది. అవధూత రామకృష్ణానంద ఆశ్రమాన్ని స్థాపించిన 78 ఏళ్ల స్వామీజీ ప్రోత్సాహంతో అఖండంగా సాగేది ఈ హరిరామ మందిరం. స్వామీజీ రోజుకు 2 సార్లు కేవలం చిన్న గ్లాసుల ఆవు పాలు మాత్రమే తీసుకునేవారు. ఈయన పయోహారి అని చెప్పేసి ఈయన అంటారు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. నోరు విప్పి మాట్లాడరు. మౌని, బ్రహ్మచారి. 1924 జూలై 2వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా కోర్నిపాడు గ్రామంలో జంధ్యాల శివన్న శాస్త్రి మాణిక్యమ్మ గార్లకు 2వ కుమారునిగా జన్మించారు ఈ స్వామీజీ, హరిరామ స్వామీజీ. బాల్యం నుంచే దైవచింతన గల శ్రీ రామకృష్ణ గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. వీరికి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగానే ఆ బంధం ఇష్టం లేక ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. భగవద్భక్తి, తత్వ జిజ్ఞాస అధికంగా గల వీరు సత్యాన్వేషణతో దేశ సంచారం ఆరంభించారు. శ్రీ రమణ మహర్షి సిద్ధి పొందినప్పుడు అక్కడే ఉన్నారు. 1950 జూలై 2వ తేదీన తన 26వ పుట్టినరోజు శ్రీ రామకృష్ణ సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీ రామకృష్ణానంద స్వామిగా మారాడు. నెల్లూరు జిల్లా ఇనమడుగులో 12 ఏళ్ల పాటు ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు. తరచూ 2 నెలలు మౌనంగా ఉండే స్వామి 1961 నుంచి పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయారు. భక్తులు అడిగే ప్రశ్నలకు పలకపై సమాధానం రాసిచ్చేవారు. మంతిని బ్రాహ్మణులు వంట చేయడంలో సుప్రసిద్ధులు. మంతిని నుండి కు రామయ్య వంటకు ఓసారి ఔరంగాబాద్ వెళ్ళారు. అక్కడికి వచ్చిన శ్రీ రామకృష్ణానంద స్వామీజీతో పరిచయ భాగ్యం కలిగింది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వీరిని గమనించి మంతినిలో బ్రాహ్మణుల అధికం, పవిత్ర గోదావరి నది తీరాన ప్రశాంతంగా ఉంటుంది రమ్మని స్వామీజీని కు రామన్న అర్థించాడు. 1965లో శ్రీ కృష్ణానంద స్వామి వైశాఖ మాసంలో మంతినికి మే 2వ తేదీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో
4 నెలల పాటు స్థానిక భక్తుల చేత హరే రామ మంత్రం అఖండ భజన చేయించారు. ఆ గుడికి తరచూ వెళ్ళి వచ్చే లక్ష్మి అనే ఆవిడ లక్ష్మీపతి దర్శనం చేసుకొని వెళుతూ ఆ బ్రాహ్మణులకేమైనా ఈ బ్రాహ్మణులకేమైనా పిచ్చా, ఎవరు వస్తే వారినే నమ్ముతారు, అనుసరిస్తారు, ఆలోచన వచ్చింది అంతే. ఆమె మత్తు ఆవహించింది, కళ్ళు మూతలు పడుతున్నాయి. తనకు తెలియకుండానే స్వామీజీకి దండం పెట్టింది. ఆమె గుళ్ళోంచి వస్తూ మంత్రిని వాళ్ళు ఎవరు వచ్చా కూడా ఆ స్వాములను నమ్ముతారు, మళ్ళెవరో స్వామి వచ్చారు ఈయనను గుడ్డిగా నమ్ముతున్నారు అని ఆమె మనసులో అనుకున్నదట. అంతే, ఆమె కళ్ళు మూతలు పడి ఒళ్ళంతా కూడా మైకం కమ్మిందట. ఆమె అంతర్నేత్రానికి స్వామి విశ్వరూపం కనిపించింది. నఖశిక పర్యంతం స్వామి తప్ప మరేం కనిపించలేదు. పరవశం కలిగింది. ఆనాటి నుంచి ఆమె స్వామి సేవలో తన జీవితాన్ని గడిపింది. ఉదయం నుండి రాత్రి వరకు ఆశ్రమం ఊడ్చి వచ్చే వరకు వండి పెట్టి స్వామీజీకి బావి నుండి నీళ్లు తోవడం వంటి పనులు నడుము వంగిపోయిన లక్ష్మి మొన్నటి వరకు చేస్తూనే ఉండేది. 2/5/1984 బుధవారం నాడు స్వామీజీ మంథనికి చేరిన 19 ఏళ్లకు ఇప్పుడున్న ఆశ్రమం నెలకొల్పబడింది. అంతవరకు లక్ష్మీపతి గుడిలో, అద్దె ఇళ్లలో అక్కడక్కడ ఆయనకు ఆవాసం కల్పించారు. ఉన్నటువంటి స్వామి ఈ ఆశ్రమానికి మారారు. ఇది మార్వాడీలు ఇచ్చినటువంటి స్థలం. ఇందులో దాదాపు 7-8 చదరపు గజాల్లో ఉండే ఈ ఆశ్రమంలో చిన్న వంటశాల, పెద్ద భజన మందిరం, స్వామివారు ఉండే గది ఉన్నాయి. మిగతా ఖాళీ పెరడుంటే కూడా ఇప్పుడు దాన్నంతా కూడా భక్తులు చందాలు వేసుకొని చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఏకాదశి రోజు మరి 18 అధ్యాయాలు పారుత్రిశరు, తర్వాత చాలామంది భక్తులు చదువుతూ ఉంటారు. అలా రాముడుగు ప్రభాకర్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ భజన చేస్తూ ఉంటారు. భక్తులు 3 సార్లు ఓంకారనాదం చేశాక స్వామీజీ ఎంతో కాలంగా రాస్తున్న పుస్తకంలోంచి, ఆయన ఎన్నిక చేసిన పేజీల్లోంచి కొన్ని హితవాక్యాలు బిగ్గరగా చదివిస్తారు. ఏదైనా ఇంకాస్త వివరించదలిస్తే పలక మీద రాసిచ్చేవాళ్ళు. ఉదాహరణకు, 1, భక్తి అందరిలో ఉంది, కానీ ఆశా కోరికలు దాన్ని కప్పివేస్తాయి. 2, చర్మాన్ని ప్రేమించే కంటే ధర్మాన్ని ప్రేమించు. 3వది, కర్మ ఎట్టిదో ఫలితం అట్టిదే. 4, శాంతి సంపదలో లేదు, సంతృప్తిలో ఉంది. ఇలాంటి అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని ఇచ్చే వాక్యాలు వేలకు వేలు ఆ పుస్తకంలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఇనమడుగులో వీరికి మరొక ఆశ్రమం ఉన్నది. గత 28 ఏళ్లుగా హరే రామ హరే కృష్ణ సంకీర్తనం విరామం లేకుండా సాగుతోంది. 40 మందికి భోజనం, వైద్య సౌకర్యాలనిస్తూ ఆ ఆశ్రమంలో స్వామివారి శిష్యులు శ్రీ కృష్ణానందగిరి ఉన్నారు. మందిరంలో స్వామీజీ దర్శనం రోజు సాయంత్రం 6 గంటలకు ఉండేది. భక్తులు హారతిచ్చి మంగళహారతి పాడతారు. భక్తులు రూపాయి, అర్ధ రూపాయి శక్తి కొలిది ఆ హారతులు వేస్తే దాన్ని మెయింటెనెన్స్కి వాడతారన్నమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆశ్రమ నిర్వహణ విషయంలో ఉద్యోగస్తులు లేరు. భక్తులే వచ్చి అన్ని పనులు సేవాభావంతో చేస్తారు. ఊడవడం కానీ, తుడవడం కానీ, కడగడం కానీ అన్నీ భక్తులే చేస్తారు తప్ప పనివాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఆశ్రమంలో ఉన్న సామగ్రి మొత్తం 10,000కు మించదు. ఫోను, ఆశ్రమం తరఫున పత్రిక, లెటర్ ప్యాడు లాంటివి ఏమీ లేవు. నిరాడంబరత ఇష్టపడే స్వామి గదిలో మంచం ఒక్కటే కాస్తంత ఖరీదైంది. వంట సామగ్రి కూడా కొని తెచ్చిన ప్యాకెట్లలోనే ఉండేది. ఏటా జూలై 1, 2, 3 తేదీల్లో ఆశ్రమంలో స్వామీజీ జన్మదినం జరుపుతారు. ఆయన ముఖంలో ఉట్టిపడే దివ్య తేజస్సును చూసి తీరాలే కానీ చెప్పడం తరం కాదు. 40 సంవత్సరాలుగా మౌనముద్రలో ఉన్న వీరు సినీ దర్శకులు కీర్తిశేషులు శ్రీ జంధ్యాల గారికి స్వయాన పినతండ్రి. దైవ చింతన గల ప్రతివారు ఈ నిశ్శబ్ద ప్రపంచ సమ్రాటును దిగంబర స్వామిని తప్పక దర్శించి తీరేవాళ్ళు. శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఈయనను వచ్చి దర్శించుకున్నారు. ఇలాంటి పరమ పూజ్యునిచే ఆరంభమైన హరే రామ నామయజ్ఞం 50 ఏళ్లు గడిచిన సందర్భంగా మంత్రినివాసులు యోగక్షేమాలకే ఆయన దారపోశారు. ఆ పుణ్య ఫలితంగా దేశంలో ఎక్కడ క్షామం ఏర్పడినా నీళ్లకు కటకటలాడుతున్న మంతినిలో మాత్రం పాడి పంటలకు కొదవలేదు. 2 పూటల గోదావరి నీళ్లు పుష్కలంగా నళ్ళాలు వస్తాయి.
స్వామికి భక్తులిచ్చే భిక్ష హరే రామ నామజపమే. భక్తులు ఎప్పుడు ఎక్కడ ఉన్నా హరే రామ నామస్మరణ చేయండి, అదే ముక్తి మార్గం కలియుగంలో అని స్వామీజీ చెప్పేవారు.